సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీ సోహెల్ ఖాన్ విఎండి. ఈరోజు వచ్చేసి మనం ఎక్కడో కాదు, కొంచెం బయటికి అయితే వచ్చిన. ఎందుకంటే నిన్న పంజాబ్ విఎస్ ఆర్సీబీకి జరిగినటువంటి మ్యాచ్ అయితే చాలా టఫ్గా జరిగింది. ఎందుకంటే పంజాబ్ మాత్రం ఒక రేంజ్లో కొట్టింది, కాకుంటే ఫైనల్లీ ఆర్సీబీ ఖాళీ జబ్బని వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా ఎమోషన్ అనిపించింది. ఎందుకంటే ఫ్యాన్స్ కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ నిన్న చూడాలి, విరాట్ కోహ్లీ ఫేస్ మీద ఉన్నటువంటి ఎమోషన్ని నేను చూసి చాలా ఎక్సైట్మెంట్ అయినా. ఎందుకంటే కష్టపడితే ఏదైనా అవుతుంది. అందుకే 18 ఏళ్ల తర్వాత నిన్న కప్పు గెలుచుకున్నటువంటి ఏకైక టీం ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ టీమే అంట. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత వాళ్ళు ఒక మంచి మూమెంట్ తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే నిజంగా పోయిన సంవత్సరం ఏమో ఫైనల్ దాకా వచ్చి పోయిర్రు. చాలా అంటే చాలా టఫ్ అనిపించింది. నిన్నటిది చూసినాం, ఆల్రెడీ చాలా మంది చూసిర్రు క్రికెట్. ఇది ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్ తోటి మొత్తం ఖాళీ అగ్గి గుగ్గి అయిపోయింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అదే ఈ ముచ్చట్లు రెండు మాట్లాడి ఇట్లా కూర్చొని అట్లా బూస్ట్ తాగుదామని వచ్చిన బయటికి. ఇక బూస్ట్ అంటే నేను ఆడ ఈడ కేఫ్లలో తాగా కాబట్టి ఇటు బయట నాదిచ్చి నేనే ప్రిపేర్ చేసుకొని తాగుతా. ఎందుకంటే నిన్న మనోళ్ళు బూస్ట్ తాగి కొట్టినట్టు కొట్టిర్రు, జపా జప్ చంపుడే చంపిర్రు. అందుకే చలో ఒకసారి మనం కూర్చొని రెడీ చేసుకుందాం. సో నేనైతే ఇక చూసుకోవచ్చు, నేనైతే స్టవ్ తీసుకొచ్చుకున్నా, చిన్న సిలిండరు. మంచిగా కూర్చొని ప్రిపరేషన్ చేసుకుంటా. ప్లస్ ఏంటంటే నేను అనేది ఒకటే అంటున్నా, ఎందుకంటే మనం చాలా వరకు చూసినాము నిన్న చేసినటువంటి అవమానాలు. ఎవరైతే పడనోళ్ళు ఉంటారు కదా, ఒక టీం పడనోళ్ళు ఉంటారు కదా, ఆర్సీబీ కప్పు గెలుస్తుందా లాలీపాప అది ఇది అనుకుంటా కొంచెం బ్యాడ్గా చేసిర్రు. అదే మీ అందరికి నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే దేన్నైనా ట్రోలింగ్ అస్సలు చేయొద్దు. మన వాళ్ళు ట్రోలింగ్ చేసుట్లా నెంబర్ 1. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏపీ రాష్ట్రాల్లో కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నిన్న హంగామా ఉండే. మా వెమ్లాడలో కూతాం మొత్తం హంగామా. ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కొక్కళ్ళది మురుపు, ఆ ఒక్కొక్కళ్ళ సంబరం చూస్తే అసలు ఒక్కొక్కరు అసలు నిన్న నైట్ అసలు నిద్రనే పోలే, అంత హ్యాపీగా అయ్యారు. ఎందుకంటే చాలా మందికి నిన్న జరిగినటువంటి మ్యాచ్ కి చాలా సంతోషం అనిపించింది. దాంట్లో నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా సెల్యూట్ వాళ్ళకు, ఆడిన వాళ్ళకు అందరికి, ఆర్సీబీ టీం కి నా తరపున అందరికి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా. అంటే కొంచెం రెడీ. పాలు పోతున్నా ఖాళీ చూసిర్రా పాలు. కానీ నిన్న జరిగినటువంటి ఆర్సీబీ మ్యాచ్లో చాలా సెలబ్రిటీలు ఎమోషన్ అయ్యారు. ఎందుకంటే నిన్న మన అల్లు అర్జున్ గారి కొడుకు కూతాం, అల్లు అర్జున్ వాళ్ళ బాబు, ఆయన పేరు వచ్చేసి అల్లు అయాన్. ఆయన కూతాం చాలా అంటే చాలా ఎమోషన్ అయ్యిండు, రచ్చ చేసి నిన్న. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు క్రికెట్ అంటే ప్రాణం ఉంటుంది. ఒక్కొక్కళ్ళకు నిజంగా చెప్పాలంటే 10th ఫెయిల్ అయిన సచిన్ ఏమో క్రికెటర్గా మారిర్రు. అదే క్రికెటర్గా చాలా మంది, ఇప్పుడు సిరాజ్ గారు ఉన్నారు, ఆయన క్రికెటర్, ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఆయనే. అదే విధంగా ఆయనే ఎంత కష్టపడి ఎదిగిండు. చాలా మందికి ఉంటాయి అబ్బా, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కిస్మత్ ఉంటుంది అట్లా. ఎందుకంటే ఎప్పుడు ఒకళ్ళను తక్కువ అంచనా వేయద్దు. అదే విధంగా మనం ఎప్పుడు ఏ స్థాయికి వెళ్తామో కూడా చెప్పలేము. అదే ఒకళ్ళను ఏలెత్తి చూపించే ముందు మనం ఎటువంటి వాళ్ళమో సార్ ఆలోచించుర్రి. ఎందుకంటే నిన్న చూసిర్రు కదా ఆర్సీబీ అంటే ఏంటిదో. ఒక్కొక్కళ్ళకు మొత్తం 9mm రాళ్ళు దిగినాయి నిన్న ట్రోలింగ్ చేసిన వాళ్ళకు. అందుకే ట్రోలింగ్ వేయద్దురా అని. అదేమన్నా బయట దేశాల జరిగిందైతే కాదు, మన ఇక్కడ టీమే. ఆ టీంని మనం ఇంకా సపోర్ట్ చేసుకొని లేపుకోవాలి. మనోళ్ళు ఇట్లా చేస్తాడు ఏమన్నా అంటే ఇన్స్టాగ్రామ్లో ట్రోలింగ్. ఎందుకురా మీకు ట్రోలింగ్లు? మంచిగా క్రికెట్ చూసిర్రా, మంచిగా హ్యాపీగా కావాలి, మంచిగా ఎక్సైట్మెంట్గా కావాలి.
ఏమద్దు, ఏ వీడేం కొడతాడు నిన్న మొత్తం చూసిన, నేను సెర్చ్ చేసి మొత్తం చూసిన, #RCB ట్రోఫీ అని వచ్చింది. నేను వెళ్ళే చూసిన, ఎందుకంటే ఆర్సీబీ 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 నిజంగా గ్రేట్ అంట. నేనైతే షుగర్ పోతున్నా, ఆర్సీబీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈరోజు నేను మంచిగా పీస్ఫుల్ అయిదామని వచ్చిన. నేను మందు తాగే అలవాటు అయితే లేదు, ఇవి ఉన్నాయి ఇవి అలవాట్లు, ఇవి అందరికి ఉండే అలవాట్లే నాకు ఉన్నాయి. అవి కూడా నేను కొంచెం డిఫరెంట్. ఇంకా ఏం నడుస్తుంది ఏంది, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టుర్రి. ఇప్పుడు ఆర్సీబీ నిన్న చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్సీబీ గురించి చెప్పాలనుకునే వాళ్ళు నా కామెంట్ బాక్స్లో వెళ్ళి కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే నేను మొత్తం చూస్తా, నా సబ్స్క్రైబర్లలో ఎంతమంది ఆర్సీబీని లైక్ చేసే వాళ్ళు ఉన్నారో. ఎందుకంటే లైక్ చేయకుంటే ఏంది, చూసేటోళ్ళు అయితే ఉంటే కామెంట్ పెట్టుర్రి ఎట్లా ఆడిర్రు ఏంది. ఎందుకంటే మాకు ఈ టీమే గెలవాలి ఆ టీమే గెలవాలని లేదు. ఎందుకంటే నాకు తెలిసిన పాటికి మళ్ళొచ్చే సంవత్సరం మొత్తం ఇట్లానే గెలుచుకుంటూ రావాలి, ప్రతి సంవత్సరం కప్పులు కొట్టుకుంటూ రావాలి. కానీ నిన్న అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇక బూస్ట్ వస్తున్నా చూడుర్రి. చూసిర్రా, బూస్ట్ అయిపోయింది, పోసేసిన. ఫైనల్లీ మన బూస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసుకోర్రి, నా బూస్ట్ అయితే రెడీ. స్ట్రాంగ్ అయింది. ఇంకా ఏమి ఇద్దాం, ఏంటి విశేషాలు? ఇప్పుడు మీ అందరికీ ఎట్లుంది నిన్న జరిగినటువంటి మ్యాచ్ మీద? ముందు ఎట్లా గెలవాలనుకుంటుర్రు? ఏదైనా కష్టపడితేనే అవుతుంది. అది ఏమైనా పనైనా కానీ ఏమైనా ప్రయత్నించాలి. ప్రయత్నించడం మన చేతులు ఉంది. ఏదైనా ప్రయత్నించుకోవాలి, సాధించుకోవాలి. అందుకే అంటారు కదా, మనకు ఎంత రాసి ఉంటే అంతే వస్తుంది. నిన్న కూడా అదే అయింది అనుకుంటా నేను. ఎందుకంటే నిన్న రాతలలో వచ్చింది మనకు. మళ్ళీ సంవత్సరం కూడా వస్తుంది, కష్టపడితే వస్తుంది. ఎందుకంటే పంజాబ్ చూసిర్రా, నిన్న ఫైనల్ దాకా వచ్చిపోయింది. పంజాబ్ కూడా మామూలుగా కొట్టలే, మంచిగానే కొట్టిర్రు పంజాబ్ వాళ్ళు కూడా. కాకుంటే ఏంటంటే ఈ ఆర్సీబీ 18 ఏళ్ళకు కళను నెరవేరిందంటే మామూలు ముచ్చట కాదు. ఒక 18 ఏళ్ళు ఆషామాషిగానా, ఒక 18 సంవత్సరాల తర్వాత నిన్న గెలిచిందంటే అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దానికే నేను బూస్ట్ తాక్కుంటా మంచిగా చిల్ అయిదామని బయటికి వచ్చిన. ఎందుకంటే ఇంటి ఫుడ్డే చాలా మంచిది, బయటిది అయినా మంచిదే, కొన్ని జాగాలలో మంచిగా ఉండదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సోహెల్ ఖాన్ VMD అనే యూట్యూబ్ ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేసుకోరి, షేర్ చేసుకోరి, ఆ బెల్ ఐకాన్ పోయి ఒత్తుర్రి. ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్ చేయరు వారి. సబ్స్క్రైబ్ చేస్తే చాలా తొందరగా అదేమంటారు సబ్స్క్రైబర్లు పెరుగుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ.